చెరసాల మూవీ చాలా బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో వాళ్ళ పైన ఉండే నమ్మకం చాలా బాగుంది. చాలా బాగా చూపించారు. హాయ్ బ్రదర్, మొత్తానికి చెరసాల అనే మూవీ అయితే చూసాను. చాలా చాలా బాగుంది. మూవీ వండర్ఫుల్ గా ఉంది. మంచి రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. చాలా క్రేజీగా ఉంది. యూత్ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు మాత్రం అసలు ఒక్క క్షణం కూడా అరే ప్రతి సీన్ మిస్ అయితే మేము అసలు మిస్ కాకుండా చూడాలనిపించే సినిమా అనమాట. చెరసాల అనే సినిమా అసలు మిస్ అవ్వద్దు. ఇంకా మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీగా చేసిండు. అసలు యాక్టింగ్ అయితే అద్దెలో కొట్టేశాడు. డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే హీరోయిన్ తోటి లవ్ బాండింగ్ కానీ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. బ్రదర్ ఇర్రన్ బ్రదర్ ఫన్ బ్రదర్ తెలుసు కదా, మంచిగా ఫన్ తీసుకొచ్చాడు. సూపర్ కామెడీ ఉంది భయ్. అంటే సినిమాలో లవ్ ట్రాక్ తో పాటు హర్రర్ తో పాటు మంచి థ్రిల్లర్ కామెడీ ఉన్న సినిమా అనమాట. చెరసాల నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు, ఒక 3 సినిమాలు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ఎ బెస్ట్ సినిమా అనమాట. చాలా బాగుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే మన హీరోయిన్ చాలా చాలా బాగున్నారు. అసలు మీ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది మేడం. అంటే చూస్తుంటే కూడా మన ఇంటి అమ్మాయి అన్నట్టు అనిపించింది. అంటే రియాలిటీగా ఉంది సినిమా కూడా. ఎక్కడ కూడా సినిమా చూసినట్టు అనిపించలేదు, రియాలిటీగా అనిపించింది. బ్రదర్ మీ క్యారెక్టర్ సూపర్ బ్రో, అసలు వేరే లెవెల్ అన్నమాట. అంటే టీం వర్క్ చాలా బాగుంది ఈ సినిమాలో. అలాగే నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా 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 బాగుంది బ్రదర్. సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, ఇస్ ఏ బ్లాక్ బాస్టర్. అలాగే డైరెక్టర్ సార్ అసలు మంచి సినిమా ఇచ్చానండి. చాలా బాగా అనిపించింది సినిమా. ఇట్లా మంచి జోనర్ సినిమా అయితే చాలా బాగుంది భయ్యా, మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ అన్న. ఇప్పుడే చెరసాల మూవీ చూసి వస్తున్నా. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరో గారు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త హీరో వచ్చాడు అన్న. మీరు యాక్టింగ్ అయితే మాత్రం ఇంతకుముందు 10 సినిమాలు చేసిన యాక్టింగ్ అయితే కనిపించింది నాకైతే. చాలా అంటే చాలా. మేడం మీరు కూడా యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశా. అంటే హర్రర్ సీన్స్ అయితే కొన్ని సీన్స్ అయితే నిజంగా భయపడింది అయ్యా. నిజం చెప్తున్నా, నిజంగా భయపడ్డా. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అనుమానించి కొన్ని తప్పులు చేస్తారు. సో అనుమానించకూడదని కూడా డైరెక్టర్ గారు ఒక హర్రర్ మూవీలో ఒక సబ్జెక్ట్ చూపించడం అంటే అది మీ తర్వాత సార్. నేను చెప్తున్నా, ఒక రామ్ గోపాల్ వర్మ కనిపించాడు నాకైతే. నిజంగా అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చినా కానీ భారీ హిట్ కొట్టారు. ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. ఈ వారం రిలీజ్ అయిన మూవీలో ద బెస్ట్ మూవీగా ఖచ్చితంగా నిలబడుతుంది సార్. మీరు ఎలాంటి మూవీస్ ఇంకెన్నో చేయాలని నేను మీకు సార్, మీలో మంచి టాలెంట్ ఉంది. సో మంచి ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం మన డైరెక్టర్ గారు ఇంత మించిన బెస్ట్ మూవీ తీయగలరని నాకైతే ఈ సినిమా చూడగానే అనిపించింది సార్. అండ్ మీకు కూడా మేడం, మీకు కూడా మంచి ఆఫర్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో తెలుగు సినిమా తీయాలని వచ్చారు. చాలా అంటే బాగా చాలా ఉంది. అంటే హిట్ కొట్టారు సార్. మనకి అది చాలు. మనకి మీరు హిట్ కొట్టారు. సూపర్ కంగ్రాట్స్. ముఖ్యంగా ఒక మెసేజ్ చెప్పాలి. ఇండస్ట్రీలో ఎన్నో స్క్రిప్ట్ల ద్వారా ఏదో రకంగా దగ్గర అవ్వాలి ఆడియన్స్ అంటారు. బట్ మేడం కన్నడ అంటున్నారు, సారు కన్నడ అంటున్నారు. కానీ ఇది కన్నడ మూవీ ఆర్టిస్ట్ చేసినట్లేదు. మన తెలుగు సాంప్రదాయానికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే కెమిస్ట్రీకి కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మనం ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం లేనప్పుడు ఆ బాండింగ్ ఏంటనేది ఈ చెరసాల అనేది నేను ఏదో టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కానీ ఈ కిష్లు చూస్తుంటే కనుక ఆయనేమో స్టార్టింగ్ హీరో గారు ఒక ఎంటర్టైన్మెంట్ అని యూత్ అందరినీ తీసుకెళ్లి ఒక బంగ్లాలో తీసుకెళ్లి ఒక మెసేజింగ్ చూపిస్తారు. ఈయనేమో ఒక ఫన్ను దొంగ కింద వచ్చి ఏదో చెప్పాలనుకొని ఏదో థ్రిల్ చూపించాడు. ముఖ్యంగా ఈట్ గురించి ప్లస్ ఫుడ్ గురించి. అంటే తిండి అనేది అందరూ తింటారు. ఆ తినే విధానం కూడా ఒక జోష్ని క్రియేట్ చేసి ఈవిడ ఫ్రేమ్ చూస్తుంటే నాకు కూడా ఫుడ్ అయితే బాగుంటుంది, కానీ ఎవరికైనా రివీల్ అవుతాయి కనుక తిండిపోతుంటారా అంటారు. కానీ ఒకటి ఏంటంటే ఇంత చిన్న మూవీ ఒక ఆడియన్స్కి ఒక మెసేజ్ ఏంటంటే మనం ఉన్న బాండింగే మన లేని బాండింగ్. ఆ చెరసాల అనేది మన మనస్ఫూర్తిగా మన హార్ట్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఒక పంచుకునే విధానంగా ఇలాంటి చిన్న సినిమాలు స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఫన్తో పాటు సస్పెన్స్ వస్తుంది, సస్పెన్స్తో పాటు ఒక కిస్ట్లు వస్తున్నాయి, కిస్ట్లో పాటు జోస్. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే రథసారథి మన రామ్ ప్రకాష్ గారు చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా ఉన్నారు. అసలు చిన్న ఆర్టిస్టులు చేసినట్లేదు. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని ఒక పెద్ద మూవీ కింద మూవీని ఐమాక్స్లో చూస్తుంటే ఒక టాలెంటెడ్ మూవీ చూసినంత ఫీల్ అయితే నాకైతే అనిపించింది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్. భయ్యా చెరసాల ఫస్ట్ నేను ఆ జైలు ఆ పోస్టర్ ఏదో చూశాను. బేసిక్గా ఏంట్రా అందరినీ జైల్లో పెట్టేశారు, ఏం చేశారు వీళ్ళు అనే డౌట్తో వచ్చాను సినిమాకి. బట్ సినిమా విషయానికి వస్తే చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు డైరెక్టర్ గారు. ప్రాపర్గా ఆ మెసేజ్ని ఇచ్చారు. దానితో పాటు ఒక చిన్న లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ హీరోకి హీరోయిన్ గారికి. దానితో పాటు ఇంకా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి సినిమాలో. సినిమా ప్రాపర్గా చెప్పాలంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది. ఒక ఎవరైతే
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే చిన్న డిస్టర్బెన్స్ని ఎంత దూరం వేరే వాళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటారు, దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి లైఫ్లో అనేది చాలా క్లియర్గా చూపించారు. ఇందులో కొన్ని కామెడీ టైమింగ్స్ కావచ్చు, ఆవిడ చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీట్ ఏ ఫుడ్ లవర్, సో చాలా బాగా నచ్చింది. ఏది ఉన్నా లేకపోయినా మనకు ఫుడ్ ఉంటే సరిపోద్ది. సినిమా కంపల్సరీ ఉండాలి. చాలా ఎంజాయ్ చేసాం మీ క్యారెక్టర్ అయితే. ఇంకోటి మా అన్న వేరే లెవెల్, అసలు ఉన్న కాసేపైనా అలా 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 నవ్విచ్చేసి సరదాగా వచ్చేసాడు, వేరే అనిపించింది. వీటన్నిటి మధ్యలో మెయిన్గా మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి. ఇలాంటి కంగ్రాచులేషన్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. ఎందుకు అంటే ఒక స్క్రిప్ట్ని నమ్మి అన్ని డబ్బులు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటిది ఆవిడ ఇలాంటి స్క్రిప్ట్ని, ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకొని ఇన్వెస్ట్ చేసి థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. తీసుకొచ్చారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అది కూడా ఒక లేడీ అయ్యుండి తన మోటివేషన్ని ఎలా చేశారో తెలియదు కానీ బట్ చాలా చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ గారు ఫైనల్గా కంగ్రాచులేషన్ అండి. నిజంగా చాలా ఒక మంచి స్క్రిప్ట్ని చూపించారు, చాలా బాగా అనిపించింది. ఫన్తో పాటు ఆ కామెడీని, హర్రర్ని ప్రతిదీ హ్యాండిల్ చేయడం నాట్ ఈజీ థింగ్. మీరు ప్రాపర్గా చేసి చూపించారని నాకు అనిపించింది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూసాను చెరసాల మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఒక సినిమా చూస్తే అందులో హర్రర్ ఉంటుంది, లేకపోతే కామెడీ ఉంటుంది, లేకపోతే యాక్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. సో యాక్షన్ కావాలన్నా ఉన్నది, కామెడీ కావాలన్నా ఉన్నది, హర్రర్ కావాలన్నది, మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే సెంటిమెంట్, ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే స్టోరీని కూడా చాలా బాగా చూపించారన్న. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి సినిమాని ఈ వారంలో రిలీజ్ అయింది. సో అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా. అందరూ కుమ్మేశారన్నమాట యాక్టింగ్. అన్న కామెడీ వచ్చినప్పుడు అయితే నాన్ స్టాప్ 15 నిమిషాలు నవ్వుకుంటూనే ఉంటారు అన్న. సో చాలా అంటే చాలా బాగుంది. సో అంతా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇలా ఈ స్టోరీని ఇలా చెప్పడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో అందరూ పెర్ఫార్మెన్స్, అక్క పెర్ఫార్మెన్స్ అయితే కుమ్మేసింది, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు చాలా బాగా చేశారు అన్న. ఆల్ ది బెస్ట్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. త్రూ అవుట్ 2 hours 20 minutes చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, హర్రర్ సీన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా నీట్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈ సినిమాని, చెరసాల. డోంట్ మిస్. అంటే నేను కూడా 4 years తర్వాత ఇప్పుడే చూస్తున్నాను మూవీ. సో నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ మీ అందరు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఇంకా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ. అందరు కూడా థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. అనుకున్నది డెలివరీ చేసాం అనుకుంటున్నాం సార్. అందరూ హ్యాపీ, మాతో పాటు చూసిన వాళ్ళు కానీ మేము కూడా చాలా హ్యాపీ. సో బై గాడ్ గ్రేస్ హిట్ అయితే ఇంకా చాలా సంతోషం. ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా చాలా మంది చేయడానికి డేర్ చేస్తారు. అన్నిటికంటే ముందు చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చేస్తున్నాయి. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను అనుకోలేదు ఇంత నచ్చుతుందేమో ఆడియన్స్కి సినిమా అని. సో ఎవ్రీ ఫ్రేమ్ దే ఆర్ ఎంజాయింగ్, ఎవ్రీ డైలాగ్ దే ఆర్ ఎంజాయింగ్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ థియేటర్కి వచ్చి మన సినిమా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా అండి, మాకే నవ్వొచ్చింది మా మూవీ చూస్తే. అంటే వచ్చిన వాళ్ళకి కూడా ఒక 10 members నవ్వాలని మా సార్ పాపం చాలా కామెడీ క్రియేట్ చేశారు మూవీలో. వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా నవ్వుకొని వెళ్తారు. తప్పకుండా రండి, మా సినిమా చూడండి. నా అంత బుగ్గలైపోతాయి మీకు కూడా నవ్వి నవ్వి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, అందరూ రండి, తప్పకుండా చూడండి చెరసాల. థ్యాంక్ యూ. 4 years తర్వాత చాలా స్ట్రగుల్తో కష్టపడి బయటకు వచ్చిన మూవీ. కష్టపడ్డాము, సో అనుకున్న అవుట్పుట్ వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. అందరూ డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మంచిగా వచ్చింది. మంచి బిర్యానీలే కావాలి మసాలా. మంచి సినిమా అంటే చెరసాల. సో అందరు కొత్త వాళ్ళని బాగా యాక్ట్ చేశారు. సో అందరూ ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మూవీ విషయంలో చెప్పుకోవాల్సినది ఏముందంటే, ఈ మూవీలో వచ్చేసరికి రొమాన్స్ ఉంది, ఇటు ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, ఇటు లవ్ ఉంది, ఇంకోటి హారర్. నేను ఎక్స్పెక్ట్ చేసింది హారర్ అంత ఉండదు అనుకున్నాను, కానీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే హారర్ ప్లస్ కామెడీ. ఈ రెండు సినిమాని ఒక విధంగా తీసుకొచ్చింది. ఇంకోటి లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే సెంటిమెంట్తో కొట్టేస్తారు సినిమాని. ఆ సెంటిమెంట్ ఎలా ఉందంటే, ఇటు భార్యకి ఎలా సపోర్ట్ చేయాలి, భార్యని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అన్న క్యారెక్టర్లో నడిపించారు సినిమాని ఇక్కడ. ఇంకోటి ఆయన ఆ స్టెప్కి వచ్చేసరికి ఆయన చనిపోయే మూమెంట్లో కూడా ఆ సినిమాని వాళ్ళ ఆవిడ వచ్చేసి తను చెప్పుకునే విధానం కూడా ఎలా ఉందంటే సపోర్టివ్గా. అంటే ఇంతకాలం నీకోసం నేను వెయిట్ చేశాను అని నేను ఎక్కడ ఏ సినిమాలో చూడలేదన్నమాట. ఆ విధంగా చెప్పే క్యారెక్టర్ని ఎక్కడ చూడలేదన్నమాట. ఇక్కడ ఈ సినిమాలో చూపించారన్నమాట.
సో వెళ్ళని సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు చూడండి. డైరెక్షన్ ఎలా అనిపించింది సార్? సూపర్ బ్రో, డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చాలా క్లాస్, అంటే అక్కడ ఎక్స్ట్రా తీయాల్సింది ఏమీ లేదన్నమాట, ఏం పెట్టింది కూడా ఏమీ లేదన్నమాట. చాలా క్లాసులు తీసారు, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్లస్ సినిమా ఏ రూపంలో చూపించాలి. ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ ఏంటంటే ఇటు ఫ్యామిలీతో కలిసి ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో క్యారెక్టర్ చూపించింది ఏంటంటే అదర్ క్యారెక్టర్ ఒకటి చూపించారు. దాంట్లో ఆ అదర్ క్యారెక్టర్ వల్ల కూడా జరగాల్సింది ఏం జరిగింది అని కూడా చూపించారు. అంటే ఒక సపోర్ట్నెస్, భార్యతో ఉన్న సపోర్ట్నెస్ వేరు, నువ్వు బయటికి వెళ్ళి ఒకరితో మోపోయింది ఒక సపోర్ట్ వేరు అన్నట్టు కూడా ఈ సినిమాలో ఓరియంటెడ్ చూపించారు అన్నమాట. హాయ్ బ్రో, ఇప్పుడే చెరసాల అనే మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రకాష్ కి డైరెక్టర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దండం పెట్టాలని చెప్తే ఎంత బాగా చేశాడంటే అసలు ఆ సినిమా సీట్లో కూర్చోబెట్టాను 2.5 minutes. చాలా అంటే చాలా మంది నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా తీశారు నాకైతే, ప్రొడ్యూసర్ ఒక మంచి సినిమా తీశారు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తున్నప్పుడు సేపు మనకి ఒక హారర్, ఒక డ్రామా, ఒక థ్రిల్లర్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్ మనకి ఇంకా అదిరిపోయిందని చెప్తే సీట్లో చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలో అందరూ చూడాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారని చెప్తా. అసలు కామెడీ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ టైమింగ్ అని చెప్తా. అసలు ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. మూవీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ సినిమా అయితే ప్రతి నెక్స్ట్ టైం జరుగుతుంది అంటే ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. మెయిన్ అయితే హీరో గారి యాక్టింగ్ అయితే ఎరగదీసేసారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. రామ్ ప్రకాష్ గారి డైరెక్షన్ అయితే ఎరగదీసేసారు. అసలు ప్రతి సీను కూడా నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న ఇంట్రెస్టింగ్ గా ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టుకోకుండా చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అలాగే సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ అయితే అసలు చాలా కొత్తగా చూపించారు. హర్రర్ ఎలిమెంట్స్ అంతగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అసలు హై లెవెల్లో ఉన్నాయి హర్రర్ ఎలిమెంట్స్. ప్రతి సీన్కి కూడా అసలు భయపడే విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇందులో లవ్ ఉంది, ఎమోషనల్ ఉంది, అలాగే భార్యాభర్తల సెంటిమెంట్ ఉంది, చివరికి ఒక మెసేజ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు యాక్చువల్ చూసినంతసేపు ఒక ప్రేమ కథ చిత్రం, యాక్చువల్ పార్ట్ 3 అని పెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ అండ్ అదర్ యాక్టర్స్ కానీ అసలు చంపేశారు. కామెడీ స్క్రిప్ట్ అయితే అసలు మరీ ఒక లెవెల్లో ఉంది కామెడీ అయితే. ఇంకంతే సినిమా ఒక చివరికి వచ్చి ఒక మెసేజ్ అనేది చాలా బాగుందన్నమాట. ఆ మెసేజ్ ఏంటంటే మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. మనం డైరెక్ట్ చూడకుండా ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద ఇన్ఫాక్ట్ అవ్వకూడదు అది. సో సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ పరంగా అయితే హైలైట్ అనమాట. తప్పకుండా వచ్చేసి మూవీ చూడండి థియేటర్లోనే. చాలా అంటే చాలా బాగుంది. అంతా న్యాచురల్గా ఉంది. యాక్టింగ్ అయితే చంపేశారు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే చెరసాల మూవీ చూశాను. డైరెక్షన్ మాత్రం చంపేశాడు. కామెడీ పరంగా కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఒక ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది హర్రర్ మూవీ. లాస్ట్ ఒక సెంటిమెంట్ కానీ అది ఎలా ఉందంటే రాము ప్రసాద్ డైరెక్షన్ మాత్రం చంపేశాడు అంతే. అందరు కలిసి ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడండి. నేను ఎప్పుడే చెరసాల మూవీ చూశాను. చాలా రొమాంటిక్ డ్రామా ఫిలిం అని చెప్పుకోవచ్చు. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా పరంగా చూసుకుంటే హీరో గారు యాక్టింగ్ అని సూపర్ చేశారు. హీరోయిన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ రామ్ ప్రకాష్ గారికి ఆన్సర్ చెప్పుకోవచ్చు. సినిమా డెప్త్ కానీ రైటర్ నారేషన్ కానీ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ బాగా చూపించాడు సినిమాలో. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమాలో. ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా భయ థియేటర్కి వచ్చి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారు, ఒక హర్రర్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సినిమా కామెడీ, స్టోరీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్కరు ఈ ఫ్రైడే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ. ఇంకా హీరో గారు యాక్షన్ కానివ్వండి, హీరోయిన్ యాక్షన్ కానీ చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారి యాక్షన్, రామ్ ప్రసాద్ గారి డెప్త్ చాలా చూపించాడు సినిమాలో. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసినాం సార్. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ ఒక ప్రభాస్ అంతా కట్అవుట్ హీరోని చూస్తున్నాం మేము మళ్ళీ. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. మేము ఒక సమ్మర్ స్పెషల్గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఒక యూత్కి ఎలాంటి సినిమా తీయాలనుకోరు అలాంటి సినిమా తీసి చూపించారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి సార్. అంతా బాగా తీసిరు. అంటే నిజంగా చెప్తున్నా సార్, ఇప్పుడున్న తక్కువ డైరెక్టర్లో కూడా ఇలాంటి సినిమా తీసుకొచ్చి ముందుగా చాలా బాగా తీసింది సార్. ముందుగా నాకు ఆన్సర్ చెప్పాలి సార్. మీ యాక్టింగ్ చూస్తున్న మాత్రం చాలా బాగుంది సార్. ఎందుకంటే మీరు ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. మంచి సినిమా తీసామని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారు అని నాకు కూడా షాక్ లోనే ఉన్నాను. థ్యాంక్ యూ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం. మీరు చెప్తున్నట్టు నాకు చాలా జోష్ వస్తుంది ఇప్పుడు. బాగానే ఉందండి. అంటే కామెడీ సీన్స్ అంతా బాగున్నాయండి. చెరసాల చూడొచ్చండి, సూపర్గా ఉందండి. రిలీజ్ అయిన మూవీ చెరసాల. ఇప్పుడు ఫ్యామిలీతో చూడదగిన సినిమా, చాలా బాగుంది. ఇప్పుడు అందరూ మన తెలుగు మూవీస్లో ఏంటంటే, మన తెలుగు మూవీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఏ కంట్రీ వాళ్ళైనా యాక్టర్స్ ఉండని మన తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడతారు.
నేర్చుకుంటారు గిట్టంగా తెలుగు మాట్లాడి నేర్చుకోవడం, అది మన తెలుగు వాళ్ళది గొప్పతనం. మనము ఇంకా ఫ్యామిలీ పరంగా ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి ఏంటిది ఏంది మనకు డౌట్స్ పడతాం కదా, డౌట్స్ పట్టకుండా మంచి ఫ్యామిలీగా ఉండాలనే ఈ మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన చెరసాల మూవీ బాగుంది, ఫ్యామిలీకి ఆకట్టుకునేలా ఉంది. చూడొచ్చు, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి, మంచి హ్యాపీగా ఉంది. హర్రర్ అండ్ థ్రిల్లర్గా ఉంది, మంచిగా కొద్దిగా అంటే అంత హర్రర్ అంటే మనకు ఫ్యామిలీతో మంచి చూసే సినిమా, ఎంటర్టైన్మెంట్ కామెడీ అంత బాగుంది. చెరసాల మూవీ అంత బాగా. రామ్ ప్రకాష్ గున్నం సార్ చాలా కష్టపడ్డారు ఈ మూవీని. 4 years నుంచి తన జర్నీ మనము పక్క నుండి గిటంగా చూశాను గిటంగా చాలా బాగా తీశారు. మంచి అవుట్పుట్ వచ్చింది, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చెరసాల యాక్టర్స్ శ్రీజిత్ సార్ హీరో చాలా మంచి, తన కట్అవుట్ మన యాక్చువల్గా చూడాలంటే జూనియర్ మహేష్ బాబులా ఉన్నారు. చూడాలంటే సార్కి ఈ మూవీ చూసి ప్రేక్షకులందరూ తన సార్కి గిటంగా మంచి ఆఫర్ రావాలని, మేడం నిష్కల మేడంకి గిటంగా ఆఫర్ రావాలని కోరుకుంటూ ఈ చెరసాల మూవీ అందరికీ ఆకట్టుకునేలా ఉంది. చూడొచ్చు, అందరు చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. చెరసాల మూవీ చూడడం జరిగిందండి. సినిమా అయితే ఒక మంచి మెసేజ్ ఉంది, ఎవరిపైన అనుమానం పడద్దు. ముఖ్యంగా మొగుడు పిల్లల మధ్య అనుమానం ఉంటే ఎంత అరాచకం జరుగుతుందో ఈ సినిమా ద్వారా డైరెక్టర్ అయితే చూపించడం జరిగింది. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా వచ్చేసి క్రైమ్, మిస్టరీ, కామెడీ, డ్రామా ఉంటుంది. అండ్ ఇందులో నటించిన నటీనటులు అయితే చాలా చక్కగా నటించడం జరిగింది. ఆల్మోస్ట్ చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారు. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా క్వాలిటీగా ఉంటుందండి సినిమా. అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి షాట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది మెయిన్ అసెట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ ఫనీ గారు చాలా బాగా రాశారు. డైలాగ్స్ కూడా చాలా చోట్ల కామెడీ డైలాగ్స్, అలాగే అండ్ యాక్టర్స్ కూడా ఇందులో నటించినటువంటి జబర్దస్త్ రాము అండ్ మీసం సురేష్, తర్వాత ఆదిత్య శర్మ, తర్వాత నానాజీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది యాక్టర్స్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే మంచి కామెడీ తోటి అండ్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీతో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా, అండ్ ఆ దయ్యం అంటూ ఏదైతే ఉందో అది రివీల్ చేసిన తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్టర్. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి అయితే అందరూ వెళ్ళి సినిమాని చూడండి. సినిమా అయితే చాలా చక్కగా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. చాలా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ ఇలాంటి కొత్త డైరెక్టర్స్ ఇంకా కొత్త నటీనటులు రావాలని